నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అర్హత ఉన్నవారు వాటిని అందిపుచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి రమేష్ రెడ్డి అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం జరిగిన భారత వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామగాని సత్యనారాయణ, ఎస్వి రంగారావు, ఎం నరసింహమూర్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మనసారా ఆసరా సంబరాలు రెండవ రోజు సందడిగా సాగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇది మీరే కాబట్టి మీకు ఎన్ని రకాలుగా అయినా సరే ముఖ్యమంత్రి గారు ఎదురు చేయడానికి మాట్లాడితే అక్క చెల్లెమ్మలు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు, సొసైటీ ప్రెసిడెంట్లు అన్నీ కూడా 50%, రేపు మమ్మల్ని కూడా అని ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. మీరందరూ కూడా ఏ పథకం ఉన్నా సరే నేను మీ కుటుంబంలో మనిషిని, నేను ఎవరున్నా సరే నాకు చెప్పండి. మీ గ్రామంలో ఎవరైనా చిన్న చిన్న పిల్లలు భర్తలు కోల్పోతే వాళ్ళందరూ ఆ పిల్లలను మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది మనకే చదువుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి, అందరికీ ఉద్యోగాలు ఏంతాను అలాంటి వాళ్ళకి నా సొంత డబ్బుతో ఇల్లు కట్టింతాను. అలాంటి ఎవరున్నా సరే నాకు ఏ కులం లేదు, ఏం లేదు, నాకు భగవంతుడు ఇచ్చాడు. అందరికీ తల్లిదండ్రులతో, నాకు డబ్బుతో నా తల్లిదండ్రులు మా తాతగారు అందరూ కూడా సాయం చేసే రక్తంలో అది కూడా ఇచ్చారు నాకు, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా మీరు ఎంతో శ్రద్ధగా ఇక్కడికి వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా అక్క చెల్లెమ్మలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యువత ఎందులోనూ తక్కువ కాదని, క్రీడల్లో వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర చక్కగా ఉపయోగపడుతుందని పార్లమెంటు సభ్యులు మార్గాని భర్తరాం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన కలెక్టర్ కె మాధవలితో కలిసి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత ఆధునిక కాలంలో యువతకు శారీరక శ్రమ ఉండటం లేదని అన్నారు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఆరోగ్యం కాపాడుకుంటూ క్రీడల్లో మంచి ప్రావీణ్యం పొందే విధంగా ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 77 ఇయర్స్ అయినప్పటికీ కూడా భారతదేశము ఆల్మోస్ట్ పాపులేషన్ లో చైనాతో మ్యాచ్ అవుతూ నంబర్ 1 ప్లేస్ లో ఉంది. కానీ when it comes to the sports, నంబర్ 1 స్పాట్ లో ఉన్నామా? లేం. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎస్పెషల్లీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ అనేది కొదవేం లేదు. ఎస్పెషల్లీ ఇండియాలో టాలెంట్, అన్టాప్ టాలెంట్ చాలా ఉంది, రూరల్ ఏరియాస్ లో చాలా ఉంది. మరి ఇలాంటి టాలెంట్ ని ట్యాప్ చేసి సానబెట్టి వీళ్ళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అని అంటే దాని ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సింది గవర్నమెంట్స్. ఇవాళ ఎంత బాధాకరం అంటే ఒలింపిక్స్ లో చూస్తే మనకి మెడల్స్ రావడమే గగనం. ఒలింపిక్స్ కి పార్టిసిపేట్ చేయడానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ నగర్ కమిషనర్ కె దినేష్ కుమార్ పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలు మండలం ముక్కామల గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ధోబీఘాట్ కు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. అలాగే ఇదే గ్రామంలో 43,60,000 రూపాయలతో నిర్మించిన గ్రామ వార్డు సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కాగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆయన ట్యాబ్లను అందజేసి మాట్లాడారు.
గతంలో ఆయన సీఎం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టారు. ఏమని పెట్టారమ్మా? 100% ఫీజు రియంబర్స్మెంట్. అంటే కాలేజీకి వెళ్తే ఏదైతే ఫీజు కట్టాలో ఆ ఫీజు ప్రభుత్వమే కాలేజీకి చెల్లించేది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది. కాలేజీలో మనం ఇంజనీరింగ్ చదవాలంటే 60,000 80,000 రూపాయలు ఫీజు ఉంటే అది గవర్నమెంటే చెల్లించేది. లేదా ఏదైనా ఫార్మసీ కానీ, నర్సింగ్ కానీ, మెడిసిన్ కానీ ఏదైతే అవనాయండి మట్టి మీరు ఏ డిగ్రీ చదువుకోండి అన్నిటికీ కూడా ఫీజులు గవర్నమెంట్ చెల్లించేది. కాలేజీలకు నేరుగా చెల్లించేవారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇదిలా ఉండగా నిడదవోలు పట్టణ పరిధిలోని 2వ వార్డులో శ్రీనివాస నాయుడు గడప గడపకి పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరవలి ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు కేతా త్రిమూర్తులు, బోలిశెట్టి రత్నమాల, మండా హైమావతి, వైఎస్ ఎంపీపీ వెంట శ్రీను, సొసైటీ అధ్యక్షులు రాలింగి యేసు, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు వీరమండ సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు ఆలమూరు భారతి, గోపిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ పట్టణ అధ్యక్షులు ముంగంటి కృపానందను పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టర్ చెర్ల సోమసుందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రావులపల్లి మండలం గోపాలపురం గ్రామంలో సోమసుందరం రెడ్డి విగ్రహానికి కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చీల జగ్గిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం రాలి గ్రామ శివారు బుల్లిరేవులో ఒక ఇంటి తాళం బద్దలు కొట్టి 15 గ్రాముల బంగారం దొంగతనం చేశారని అందని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బివై కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీం సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో చొల్లంగి బంగారయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ప్రవేశించి బంగారం దొంగిలించారని తెలిపారు. దొంగతనాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, బి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు పేర్కొన్నారు. ఈ మేరకు మామిడికుదురు మండలం పరిధిలోని 10 గ్రామాల్లో 6,42 రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మించనున్న త్రాగునీటి పథకం పనులను శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజల ప్రాథమిక అవసరాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుకున్న వారి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ వార్షికోత్సవ సభలో ప్రకటించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అంతర్జాతీయ క్రీడల్లో రాష్ట్ర ప్రాతినిధ్యం ఉండేందుకే ఆడదాం ఆంధ్ర పోటీల ఏర్పాటు. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సంక్షేమం కోసం పార్టీ సభ్యులు పనిచేసినప్పుడే రాజకీయ వ్యవస్థకు గౌరవం. టీడీపీలో నూతన చేరికల సందర్భంగా భీమవరంలో హితవు పలికిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. మండల కేంద్రం అతిలిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. కల్లు గీత కార్మిక వృత్తిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. విద్య ద్వారానే విజ్ఞానం పెంపొందగలదు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా జూనియర్ కళాశాల సభలో ఉద్బోధించిన ప్రొఫెసర్ వెలబోలు. తాడేపల్లిగూడెంలో భారత్ వికసిత సంకల్ప యాత్రను నిర్వహించిన బీజేపీ శ్రేణులు. కేంద్ర పథకాలను ప్రచారం చేసిన కార్యకర్తలు.
పెరవలి మండలం ముక్కాముల గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. పట్టణంలో గడప గడపకు పర్యటన. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే దివంగత సోమసుందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.